అదేవిధంగా బావులు కనుమరుగైపోయాయి, హ్యాండ్ పంపులు కనుమరుగైపోయాయి. ఇందువల్ల వాటర్ టేబుల్ పడిపోయింది. ముఖ్యంగా దానికి ఉదాహరణ కూడా మన మండలమే. జలసిరి కార్యక్రమం పేరు చెప్పి ఒక్క ఊర్లో 37 అంటే 130 బోర్లు ఇవ్వడం వల్ల వాటర్ టేబుల్ పరిస్థితి ఏ విధంగా అవుతుందో మీ అందరికీ తెలుసు. ఎగ్జాంపుల్స్ అన్ని మన మండలంలో ఉండడం అనేది కూడా దురదృష్టకరమైన విషయం. దానిపైన కూడా ఇవాళ సమగ్రమైన విచారణ జరుగుతూ ఉంది. దాదాపుగా 5 మంది అధికారులు సస్పెండ్ అయ్యే దిశగా కూడా ఇవాళ ఫైల్ మూవ్ అవుతూ ఉంది. ఎంత దుర్మార్గమైన వ్యవహారాలు గత ప్రభుత్వ హయాంలో. ఈ మండలం అంటే ఒక సోర్స్ కింద తయారైంది. వనరులను దోచుకోవడమే పనిగా ఈ మండలంలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ మండలానికి ఎక్కడో బయట నుంచి తీసుకొచ్చి ఒక ఇన్ఛార్జిని పెట్టడం, ఆ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో దోపిడీ కార్యక్రమం యథేచ్ఛగా సాగడం జరిగింది. ఈ కార్యక్రమాలు కాకుండా ఇవాళ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి, నీటిని కాపాడుకోవాలి. అదేవిధంగా ప్రజలు ముఖ్యంగా ఆలోచన చేయాల్సింది ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. దానికి ముఖ్యంగా మనకి వ్యవసాయ శాఖ ఉంది. కాకపోతే సేంద్రీయ వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందువల్లంటే అది గిట్టుబాటు కాని పరిస్థితి వచ్చింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి అనేది మన బడ్జెట్లోనే పొందుపరచడం జరిగింది. దానికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. సేంద్రీయ ఆహార ఉత్పత్తులు తినాలి. ముఖ్యంగా ఆహార నిపుణులు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. 2050 నాటికి ఆహార కొరత వస్తూ ఉంది. ముఖ్యంగా మనమే చూస్తూ ఉన్నాం. ఇవాళ పొలాలన్నీ రియల్ ఎస్టేట్ కానీ, చేపల చెరువులు కానీ, ఇతర వాణిజ్య అవసరాలు కానీ వెళ్ళిపోతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మన ప్రాంతం ఎలా ఉంటే నార్త్ ఇండియా కన్నా దారుణంగా ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఆహార ఉత్పత్తుల కొరత ఏర్పడిపోతా ఉందని ఇప్పటి నుంచి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అందువల్ల ఆహార రంగం పైన చాలా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇవన్నింటినీ క్రోడీకరించుకొని మీరందరూ సూచనలు సలహాలు ఇస్తే ఈ మండలం 2047కి ఏ విధంగా ఉండాలి, కనీసం 2047 వరకు మనం ఆలోచించకపోయినా 2029కి ఏ విధంగా ఈ మండలం ఉండాలనేది మీ అందరూ ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు సేకరించి పొందుపరిచి వాటిని లిఖితపూర్వకంగా ఎంపీడీఓ గారు కానీ, తహసీల్దార్ గారు కానీ అందజేసినట్లయితే వాటిని ప్రభుత్వానికి పంపించి ఈ అన్నింటినీ క్రోడీకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సంసిద్ధంగా ఉన్నారు. అనేక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా పూర్తిగా అభివృద్ధి నిర్వీర్యమైపోవడం కాకుండా ముఖ్యంగా ఒక 20-25 సంవత్సరాల పాటు అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ వెనక్కపోయిన పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే ఒకే ఉదాహరణ చెప్తా మీకు. ఇటీవల కాలంలో దొంతమూరు రంగంపేట కానీ, దొంతమూరు సింగంపల్లి రోడ్లు కానీ అభివృద్ధి పరిచారు. సాధారణంగా ఎంత మెటీరియల్ వాడతారో దానికి 2 మెటీరియల్ వాడాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఎందువల్ల దాదాపుగా 10 సంవత్సరాలు కానీ మెయింటెనెన్స్ లేకుండా పోయిన పరిస్థితి చూస్తే ఇవాళ పెద్ద ఎత్తున 2 కాస్ట్ అయ్యి ఇవాళ రోడ్డు నిర్మాణం చేయాల్సి వచ్చింది. ఇవాళ రోడ్లన్నీ రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసి ఉంటే ఇవాళ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ఒక్క ప్రభుత్వానికి ఖర్చు అవుతుందని ఆలోచించకండి. రోడ్లు పాడైపోతే మీరు వాడే ఫ్యూయల్, మీ వెహికల్స్ మెయింటెనెన్స్, మీరు పడే కష్టం, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ గత ప్రభుత్వం అసలు ఏ విషయాల్లోని ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళడం వల్ల ఇవాళ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. ఆ ఇబ్బందులన్నీ తొలగించాలంటే ఒక పక్క ఆర్థిక కష్టాలు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందజేస్తూ ఉంది. ఆ అందజేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దిశగా ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు. దానికి మీ అందరి తోడ్పాటు అవసరం. రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మీ అందరూ సహకరించమని మీ అందరినీ సవరిగా కోరుకుంటూ విజన్ 2047కి సంబంధించిన సలహాలు, సూచనలు మా ప్రభుత్వానికి అందివ్వమని మీ అందరినీ సవరిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు.